హైదరాబాద్లోని నానక్రామ్గూడలోని ఓ ఇంట్లో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో నీతూభాయ్ అనే మహిళను అరెస్ట్ చేశారు. నీతూభాయ్ ఇంట్లో 20 కేజీల గంజాయితో పాటుగా 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మహిళ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు గంజాయి అమ్ముతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలో 2 సార్లు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ నీతూభాయ్ పట్టుబడిందంటూ చెప్పారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, ఎవరి నీతూభాయ్? అసలు గతంలో కూడా ఇలాగే పట్టుబడినట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రైట్ నందు, ఏదైతే గచ్చిబౌలి నానక్రామ్గూడ పరిధిలో మాత్రం చూసుకున్నట్లయితే మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు మాత్రం ఒక ఇంట్లో తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేసిన తర్వాత ఈ నీతూభాయ్ అనేది దగ్గర మాత్రం ఇంట్లో మాత్రం దాదాపుగా 20 కేజీల గంజాయి మరియు 20 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకుని కూడా ఎందుకంటే గతంలో కూడా నీతూభాయ్ అనే ఈ మహిళ కొన్ని పోలీస్ స్టేషన్ లో కూడా ఈయన పైన గతంలో కూడా 2 సార్లు ఇదే గంజాయి కేసులో మాత్రం కేసు నమోదైంది. అయితే తరచూ ఈ గంజాయి అమ్మచ్చు, ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువగా ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఈ మత్తు పదార్థానికి అలవాటు చేస్తూ మరికొంతమందితో తను కుమ్మక్కై వీళ్ళకు రెగ్యులర్ గా మాత్రం గంజాయి అమ్ముతున్నట్లు కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఎందుకంటే ఈ ఏరియాలో బడాబాబులు కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ శాతం సాఫ్ట్వేర్ ఉద్యోగులకి మాత్రం ఈమె అమ్ముతున్నట్టు కూడా కొంత సమాచారం అయితే ఉండదు. అయితే దీంతో పాటు ఎందుకంటే ఈమె పైన మాత్రం ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అయితే కేసు నమోదు చేశారు. సులువుగా డబ్బు సంపాదించడం కోసమే ఈ పని చేస్తున్నట్లు కూడా నిర్ధారించడం అయితే జరిగినది. ఓకే, రైట్. థ్యాంక్ యూ క్రాంతి.